చికెన్ ఎన్నిసార్లు తిన్నా కానీ అస్సలు బోర్ కొట్టదు కదా! మరి అలాంటి ఇష్టమైన చికెన్‌ని ఎప్పుడూ ఒకేలాగా కాకుండా డిఫరెంట్‌గా కుక్ చేసుకుంటే చికెన్ అనేది ఇంకా ఇంకా ఫేవరెట్ అయిపోతూ ఉంటుంది. సో, ఈ వీకెండ్‌కి డెఫినెట్‌గా అయితే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఫస్ట్ ఇక్కడ చికెన్‌ని తీసేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్ ప్రాసెస్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అలాగే ధనియాల పొడి, కొంచెం ఆయిల్ వేసుకొని ఒక్క 30 మినిట్స్ వరకైనా మ్యారినేట్ చేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. గిన్నె పెట్టేసుకొని 3, 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ అలాగే 3, 4 చిల్లీస్ కూడా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఉల్లిగడ్డలను మంచిగా మగ్గనివ్వాలి. అలా మగ్గిన ఉల్లిగడ్డలలో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసి మంచిగా మగ్గనివ్వాలి. పెరుగు వేసాం కాబట్టి చికెన్‌లోకి వాటర్ అనేది సరిపడా వస్తాయి. మళ్ళీ మనం ఎక్స్‌ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. 50% చికెన్ కుక్ అయిన తర్వాత 2 మీడియం టొమాటోస్‌ని వేసుకొని అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొద్దిసేపు మగ్గనిచ్చి సాల్ట్ అది చెక్ చేసుకోండి. దింపే ముందు గరం మసాలా వేసేసుకుంటే అద్భుతమైన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీంట్లోకి కాంబినేషన్‌గా ప్లెయిన్ బిర్యానీ అయితే మమ్మీ చేశారు. అండ్ దాని లింక్ కూడా నేనైతే కింద ఇస్తాను. చెక్‌ఔట్ చేయండి. అండ్ ఈ రెసిపీస్‌ని ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి.